మార్కెట్ క్లోజింగ్ ఇంకొక 10 మినిట్స్ ఉంది. సో బీటీఎస్టీకి అండ్ కమింగ్ డే 21కి అనాలిసిస్ చేసినట్టయితే నా వ్యూ అయితే, నా ఆబ్జెక్ట్ అయితే క్లియర్. ఎప్పటివరకు అయితే గ్యాప్ ఫిల్లింగ్ అవ్వదు అప్పటి వరకు సెల్లింగ్ సైడ్ ఉండడం బెటర్ అని. నేను ఎండ్ ఆఫ్ ది డేకి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ అయిపోయినట్టయితే మనం చిన్న రిస్క్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డేకి బుల్లిష్ రన్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి. ఇన్ కేస్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అండ్ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే మన డిమాండ్ ఉందో అది బ్రేక్ అయిపోయినట్టయితే ఇంకా బీరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నాకు పర్టికులర్గా ఈ జోన్లో ఎక్కడా కనిపించట్లేదు ట్రెండ్ కంటిన్యూ చేయడానికి. బట్ ఒకటే ఒక వ్యూ ఏదైతే ఉందో అది హయ్యర్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్లో మనం ఇంకా ఇప్పటికీ బుల్లిష్ జోన్లోనే ఉన్నాం. దాంట్లో ఉన్న డే టైం ఫ్రేమ్లో బుల్ రన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. సో దాంట్లో మనం డిస్కౌంట్ లెవెల్లో ఉన్నాం. డిస్కౌంట్ లెవెల్ నుంచే బుల్ రన్ అనేది వచ్చింది. అండ్ ఇది కంటిన్యూ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ కాంటాక్ట్స్ ఫిల్ చేసి అక్కడ నుంచి దాన్ని కంటిన్యూ చేయాలి. బీటీఎస్టీ తీసుకున్నాను ఈ పాయింట్ నుంచి, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మన జోన్ వరకు ఒక 100 పాయింట్స్ ఉంది. 100-120 ఆ రేంజ్లో వస్తుంది. సో 100 పాయింట్స్ అని చెప్పి బీటీఎస్టీ తీసుకున్నాను. సెల్లింగ్ ఎక్కువ ఉండడం వల్ల జస్ట్ ఇంపాక్ట్ ఒక చిన్న స్పైక్ వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ అయిపోవచ్చు. ఎందుకంటే న్యూస్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది 21న ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల. సో బీటీఎస్టీ క్యారీ ఫార్వర్డ్ చేయకపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇన్ కేస్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ లాంటిది ఇక్కడ క్లోజ్ అయ్యి అంటే ఇక్కడ టచ్ అయిన తర్వాత కాంట్రాక్ట్స్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫామ్ అయ్యి ఉండుంటే బాగున్నాను. బట్ అది కుదరలేకపోవడం వల్ల నేను ఎటువంటి బీటీఎస్టీకి ముందుకు తీసుకెళ్ళట్లేదు ట్రేడ్ అయితే. చూద్దాం. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కూడా ఇది కాంట్రాక్ట్స్ ఫిల్ చేయడానికి మళ్ళీ కిందకు వచ్చి అక్కడి నుంచి వెళ్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూద్దాం అప్కమింగ్ డేస్లో ఏమైనా 21st ఏమైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో నాది. ఇన్ కేస్ ఏమైనా అయితే నేను లాజిక్ బిహైండ్ ఏంటి ఉన్నదో కూడా మెన్షన్ చేస్తాను.